ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ పూట కొద్ది నిమిషాలు నేను మీకు దేవుని మాటలు చెప్తాను. ఆ తర్వాత మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రార్థన చేసుకుని సెలవు తీసుకోవచ్చు. నిర్గమకాండం 4వ అధ్యాయం 15వ వాక్యాన్ని నేను చదువుతాను. మీరు చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటల్ని. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. మనకు తడబాటు ఎక్కడ, ఎడబాటు ఎక్కడ అనంటే చేయవలసింది ఏంటో మనకు తెలియక. నేను ఎప్పుడో చాలా నా సేవ ప్రారంభంలో, నేను సేవకు వచ్చిన మొదట్లో అన్నతో ఒక మీటింగ్కి వెళ్ళాను. పగలు ఒక గదిలో అన్నున్నారు. అన్నకి పరిచయం చేస్తూ నేను ఉన్నాను. అప్పుడు ఎవరో వచ్చారు అన్నతో మాట్లాడడానికని. వస్తే వాళ్ళు తలుపు కొట్టారు. నేను పరిచయం చేస్తూ ఉంటే అన్న అన్నారు, ఎవరో చూడరా అన్నాడు. నేను వెళ్ళి తలుపు తీస్తే ఆ మీటింగులు పెట్టించిన కన్వీనర్ గారు వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు ప్రార్థన చేయించుకోవడానికని వచ్చారు. సరేనని ఇక నేను చెప్పాను అన్నతో, అన్న ఈ మీటింగులు పెట్టించిన కన్వీనర్ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చాడు అట్లా అని. అప్పుడు అన్న వెంటనే లేచి బయటకు వస్తున్నాడు. ఊరకుండకూడదు. అన్నకంటే ముందెళ్ళి అక్కడ కుర్చీ ఉంటే ఆ కుర్చీ ఎత్తుకొని బయటికి వెళ్ళిపోయా. అన్న అన్నాడు, రైట్రా ఏమి నన్ను కూర్చోనివా అంటే. అప్పుడు నాకు అర్థమైంది, నిజమే కదా, అన్న బయటకు వచ్చాడు, కూర్చుంటాడు కదా, నేను ఎందుకు తీసుకెళ్ళినట్టు బయటికి అంటే ఏదో చేయాలని ఆయన కుర్చీని తీసుకెళ్ళి బయటికి వెళ్ళా. అన్న అన్నాడు, అరే అక్కడ కుర్చీ ఉంది కదా, దాంతో నీకేం పనిరా, నేను కూర్చుంటాను కదా అంటే. మనకు కొన్ని సందర్భాల్లో ఏం చేయాలో అది చేయం, ఏం చేయకూడదో మాట్లాడండి అదే చేస్తాం. హడావుడి అలా ఉంటుంది, తడబాటు అలా ఉంటుంది, తొందరపాటు అలా ఉంటుంది. ఇంకా మన పరిభాషలో చెప్పుకోవాలంటే టెన్షన్లో ఏం చేస్తాం మనకే తెలియదు. మీకు ఉదాహరణ కొన్ని విషయాలు అర్థం అవడానికి చెప్తున్నాను. హైదరాబాద్లో ఒక మీటింగ్కి వెళ్ళాము మేము. అన్నకి బంధువులు ఉన్నారు హైదరాబాద్లో. ఆమె వచ్చి అన్నని, చెల్లి అవుతుంది అన్నకి, ఆమె అన్న మన పిల్లలందరికీ భోజనం ఏర్పాటు చేస్తున్న మధ్యాహ్నం అనింది. అన్న అన్నారు, వద్దొద్దు వాళ్ళు అలసిపోయినారు, ఇప్పటికే భోజనాలను ఎక్కడికెక్కడికో తీసుకెళ్తే ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళు ఒక ముద్దు తిని ఎక్కడో పడుకుంటారు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అన్నాడు. ఆమె బతిమాలింది, అన్న 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 అది కాదన్నా ఇదన్న. నేను చెప్పేది విన్నమ్మా, వాళ్ళు అలసిపోయి ఉన్నారు, వాళ్ళు విసిగించొద్దు, వాళ్ళు ఏదో ఒక ముద్ద తిని పడుకుంటారు. ఇప్పుడు భోజనానికి కానీ ఇంటిది వాళ్ళ ఇల్లు అన్నకు తెలుసు. అంత దూరం తీసుకెళ్ళి అక్కడ భోజనం పెట్టి మళ్ళీ తీసుకుని వచ్చి మళ్ళీ సాయంకాలం వాళ్ళు మీటింగ్కి రెడీ అవ్వాలి. నా మాటినమ్మా అంటే ఆ ఒప్పుకోలే. కాదన్న బతిలాడుతుంటే ఇక సరేబో అనేసాడు. అది కూడా ఏంటి, అప్పుడు డేవిడ్ రాజయ్య గారు అయి ఉన్నారు కదా, ఆయన కూడా రికమెండేషన్ చేశాడు. అన్న ఏదో సిద్ధపడిందిలే అన్న, పిల్లలు తీసుకెళ్ళి భోజనం ఏర్పాటు చేసింది అంటుంది అట్లాంటి. సరేనని ఓకే అన్నాడు. మీకు అంటే తొందరపాట్లు జరిగే పరిస్థితులు అలా ఉంటాయి చెప్తున్నాను, కథలు కాకుండా అనుభవాలు చెప్తున్నాను. సరే కారణం మమ్మల్ని అందరిని అన్నాడు, అరే త్వరగా బయలుదేరి మధ్యాహ్నం 11 గంటలకల్లా బయలుదేరి నా కారుని ఫాలో అవ్వండి, మన భోజనాలకు వేరే ఆ ఇంటికి వెళ్ళి వద్దాం అట్లా అంటే సరే అని అన్నాం. అప్పుడు డేవిడ్ రాజయ్య గారు అన్నాడు, పిల్లల్ని ముందు పంపించేద్దాం, ఆ అడ్రస్ తెలిసిన అబ్బాయిని ఒకరిని బస్సులో రన్నింగ్ టీం మాతో కూడా ఆ పిల్లలతో కూడా ఎక్కిస్తాను, ఈ పిల్లలు ముందు వెళ్ళిపోతారు, ఆ తర్వాత మనం వెళ్దామని అన్నాడు. సరేనన్నాడు అన్న.
సరే ఇక మేమంతా బయలుదేరాము. మాతో డేవిడ్ రాజయ్య గారు ఒక అబ్బాయిని ఎక్కించాడు. ఆయన తీసుకెళ్ళాడు మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి మేము ఆ అపార్ట్మెంట్ అది మేము అక్కడ ఆగాము. ఇంటి దగ్గర ఆగాము. ఎవరు మమ్మల్ని పిలవకుండా మనం ఎట్ట వెళ్ళిపోతాం ఏంటి? మేము కిందే ఉన్నాం. ఆ 3వ స్టేర్లో ఆమె ఇల్లు. ఆమె పాపం వంటలు చేసుకుంటా ఉంది. ఆమె మమ్మల్ని చూడలేదు పాపం. సరే మేము అన్న వచ్చిన తర్వాత అందరం కలిసి వెళ్తాంలేనని రోడ్డు మీద నిల్చున్నాం. అర్ధగంట ఆలస్యంగా అన్న వచ్చాడు. రావడం రోడ్డు మీద నిల్చున్న మమ్మల్ని చూశాడు. మండుటి ఎండలో కడుపు మండిపోయింది ఆయనకి. ఎందుకంటే మా కష్టమేంటో ఆయనకి తెలుసు. రోడ్డు మీద మేము నిల్చుని ఉంటే కడుపు మండిపోయింది. కారు దిగగానే అప్పటికే మాకు అర్థమైపోయింది. ముఖం ఎర్రగా కందిపోయింది. ఇక అన్న కారు దిగ్గానే అడిగాడు, రేయ్ ఏంటి రోడ్డు మీద ఉన్నారేంటి, పిలవలేదు ఆమె మిమ్మల్ని అన్నాడు. అన్న లేదన్నా మీరు వస్తే వెళ్దామని ఉన్నాము. ఆమె పిలిచిందా లేదు మిమ్మల్ని పైకే అన్నాడు. అన్న పిలవలేదన్నా. ఇక అంతే పైకి వెళ్ళి అన్న చడబడి తిట్టేశాడు ఆమెని. వాళ్ళ చెల్లి అన్నకి బంధువే అవుతుంది. నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? సావుకులు అనుకున్నావా, ఏమనుకున్నావు వాళ్ళని? నేను చెప్పిన వాళ్ళు రాత్రి బావులు నాతో తిరిగేవాళ్ళు, ఆహారం లేక అన్నం నీళ్ళు లేకుండా తిరిగేవాళ్ళు. వాళ్ళని గుట్టుగా విడిచిపెట్టాయి. ఏదో ఒక ముద్ద తిని పడుకుంటారని చెప్పానా? రమ్మన్నా వచ్చారు. కనీసం పిలిచే వాళ్ళని పట్టించుకున్నావా? ఈ మండు టెంట్లో నిలబెట్టే వాళ్ళని బుద్ధి దానికి ఏమన్నా అని కోప్పడ్డాడు. ఇక అంతే ఆమెకి ఇంకా ఎక్కడున్నామో ఆమెకు అర్థం కాల. చూసారండి, కోప్పడేసరికి ఏమర్థం కాక అన్న అది కాదన్నా అది కాదు ఇంకా కోప్పడాడు. ఇంకా డేవిడ్ రాజయ్య గారు పక్కన ఉండి అది కాదులేనా అదిలేనా సరదా పెట్టాడు. అయిపోయింది. ఇక అన్న కోప్పడి త్వరగా పెట్టాడు భోజనం పెట్టు, త్వరగా భోజనం పెట్టి పంపించాలి. ఏం ఇళ్ళు తిరుగుతూ ఉంటారా ఏంటి అనుకున్నావు? ఇంటి దగ్గర తిరిగే ఒక మొత్తం తిరిగే టైం అయితే సావుకులు అనుకున్నావు. ఎవరు వాళ్ళు పెట్టాలి, త్వరగా భోజనం పెట్టు అది కేకలు వేసాడు. కూర్చోండి రా కూర్చోండి అన్నాడు. డబ్బుతో కూర్చున్నాం మేము. కూర్చుంటే ఆమె ఏం చేసింది పాపం ఆ కంగారులో ఏం చేయాలో అర్థం కాక ఆ గదిలోకి ఈ గదిలోకి తిరుగుతూ ఉంది. కానీ ఆమెకు పళ్ళాలు ఎక్కడ కనపడట్లే, డేక్షలు అక్కడ కనపడట్లే, చెమటలు పట్టిపోతున్నాయి. కనపడకపోతే పోయింది. ఏం చేసిందో తెలుసా? ఇంత పెద్ద చేపల కూర డేక్ష తెచ్చి అన్నం డేక్షలో వేసేసింది. నిజం వేసేస్తే ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు డేవిడ్ రాజ్ పాస్టర్ గారు ఆవిడ పాస్టరమ్మ గారు ఆ తల్లి ఆమె జోక్యం చేసుకొని అర్థమైపోయింది ఆ పాస్టరమ్మ గారికి. అప్పుడు ఆమె లేచి మా ఏం చేస్తున్నావు నువ్వు తెలకెళ్ళిందని అంటే ఏడ్చేసింది. ఎవరు? ఆమె. నాకేం అర్థం కావట్లేదు, నాకేం కనిపించట్లే, నాకు గోలగోలుగా ఉంది. నువ్వు కూర్చో. అట్లని ఇంకేం చేస్తాం? అన్నం డేక్షల్లో చేపల కూర డేక్ష వేసేస్తే చేసేదేముంది ఇంకా? అప్పుడు ఆ పాస్టరమ్మ గారు అట్లా కాదని గరిటె పెట్టి మొత్తం కలిపి చేపల కూర బిర్యానీ చేసింది దాన్ని. మరేం చేస్తాం? ఆ ముక్కలన్నీ పక్కన పెట్టి చేపల కూర బిర్యానీలాగా కర్రీతో అన్నం కలిపి అయ్యా పల్లెలు తెచ్చుకోండి అంటే ఆమె గరిటతో ఆమె చేపల కూర పులుసు కలిపి ముద్దలు పెట్టి అన్న కోపంతో ఉన్నాడు. ఇంకెట్టుందంటే పరిస్థితి. ఆమె పాపం ఆ తల్లి జోక్యం చేసుకుని పిచ్చిదన కంగారు పడితే ఎట్లా అని చెప్పి ఏదో మాకు వడ్డిచ్చింది. ఆ తర్వాత అనుభవం చేసి ఆ తర్వాత వెళ్ళాడు అనుకోండి. ఆమె పాపం మేము బస్సు ఎక్కి మరలా మేము కింద వ్యాన్ ఎక్కేంతవరకు కిందకి దిగొచ్చి మా చేతులు పట్టుకొని నాయన ఎందుకు అట్లా చెప్పారు యేసన్న గారికి మీరు అంటది. మేమేం చెప్పాను తల్లి అంటే ఏమనుకోవద్దు నాయన, ఇంకోసారి వచ్చినప్పుడు మీకు బాగా తిని పెడతాను అంటుంది మళ్ళీ ఇంకొకసారి. ఇప్పుడు నేను ఈ కథ ఎందుకు చెప్పానంటే చరిత్ర కొన్ని సందర్భాల్లో కొన్ని ఒత్తిళ్లలో కొన్ని టెన్షన్స్లో ఏం చేయాలో అది చేయకూడదు. దాన్ని ఏంటి కరెక్ట్గా ఒప్పుకుంటున్నారంటే మనకు కూడా ఆ అనుభవం తటస్థించినట్టే ఉంటుంది, అందరికీ ఉంటుంది. అందుకే ఇలాంటి చేదైన అనుభవాలు మన బ్రతుకుల్లో పొడచొప్పకుండా, జరిగిపోయిన తర్వాత మనం నాలుగు గొరుక్కోకుండా, జరిగిపోయిన తర్వాత చేతులు కాలి ఆకులు పట్టుకోకుండా అయ్యో నష్టపోయానే, అయ్యో దాటిపోయానే, అయ్యో పోగొట్టుకున్నానే, అయ్యో అంత పోయిందే అని ఆవేదన చెందకుండా నా ప్రభువు చెప్తున్న వాగ్దానం ఏంటంటే మీరు ఏం చేయాలనో దానిని నేను మీకు ఏం చేస్తాడంట బోధిస్తాడంట. ఆయన మనకు ఏం చేయాలో చెప్పాడనుకో అప్పుడు మనం ఏది కూడా పోగొట్టుకోవలసిన అవసరం లేదు. ఎందుకు ఇలా చేశాను అని ఆవేదన పడవలసిన అవసరం లేదు. ఎందుకు ఇలా జరిగింది అని ఆవేదన చెందాల్సిన అవసరమే మనకు ఉండదు. ఎందుకంటే ఆయన మన మీద దృష్టి నిలిపి మనకు ఆలోచన చెప్తాడు. అరే నీకు చెప్పాను ఆ సంగతి అని అనడు. అరే నువ్వు చేసావు ఆ పని అని అనడు. ఆయన స్పష్టంగా మన మీద దృష్టి నిలిపి ఆలోచన ఇస్తాడు.
ఆలోచన చెప్తాడు. ఆ ఆలోచన మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆయన చెప్పే మాటలు దేని కొరకు అనేది ఒక 3-4 విషయాలు నేను మీతో చెప్తాను. అది మీరు గ్రహించి ఆ రీతిగా మీరు ప్రార్థన చేసుకోవాలి. మొదటిగా ఆశీర్వాదమునకై మనం చేయవలసిన దానిని ఆయన మనకు బోధిస్తాడు. దేనికండి మీరందరూ ఆశీర్వాదం కావాలంటారా వద్దంటారా? కావాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మరి వద్దనుకునే వాళ్ళు ఎవరున్నారు? అందరికీ కావాలి, నాకు కూడా కావాలి. 2 చేతులు ఎత్తా. మరి అంతే కదా. దేవుని దీవెన లేకుండా బ్రతకగలమా? దేవుని దీవెన లేకుండా జీవించగలమా? దేవుని దీవెన లేకుండా మనం ఏదైనా సాధించి సంపాదించగలమా? లేదు. ఆయన దీవిస్తే ఆయన 10 రూపాయలే ఇచ్చిన ఆ 10 రూపాయలు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయన దీవిస్తే చిన్న పని ఇచ్చిన ఆ పనిలో సంపూర్ణమైన సంతోషం ఉంటుంది. ఆయన దీవిస్తే చిన్న కుటుంబమైన చింతలేని కుటుంబంగా ఉంటుంది. ఆయన దీవించలేదనుకో ఇంకా గంపడు పిల్లలింట్లో ఉన్న గలిబిలిగా ఉంటుంది కానీ, గందరగోళంగా ఉంటుంది కానీ సంతోషంగా ఆనందంగా ఉండదు. కనుక నిశ్చయంగా ఆయన ఆశీర్వాదం మనకు కావాలి. అయితే ఈ ఆశీర్వాదం కొరకై ఆయన ఏమని చెప్తున్నాడు? ఈ ఆశీర్వాదం కొరకై మనల్ని ఏమి చేయమని చెప్తున్నాడు అనేది ఒకటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా విషయాలు ఉన్నాయి కనుక ఒక్కొక్క విషయమే చెప్పుకుంటూ వెళ్తాను. అది మీకు అర్థమైతే చాలు. ఓకే, మీరు ఆదికాండంలో 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదివినప్పుడు అందులో ఉన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఆయన మనము చేయవలసింది చెప్పేది ఏంటంటే, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటే, నేను నిన్ను దీవించాలి అని అనుకుంటే, నేను నిన్ను గొప్ప చేయాలి అని అనుకుంటే, నువ్వు ఏదో 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 చేయాల్సిన అవసరం లే. కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. లేకపోతే ఇది అది అది ఇదని తలబద్దలు చేసుకొని అలసిపోవలసిన అవసరం లే. నా దీవెన నీకు కావాలంటే అబ్రామా నువ్వు చేయాల్సింది ఏంటంటే, నా సన్నిధిలో ఎలా ఉండాలంటండి? నిందారహితంగా నువ్వు నడవగలిగితే, రెండో వాక్యం, నాకును నీకును మధ్యన నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. హల్లెలూయా. ఇక్కడ మీరు చెప్పండి, మనం అభివృద్ధి పొంది ఆశీర్వదించబడాలంటే మనల్ని ఏం చేయమంటున్నాడు ఆయన? మీ ఆస్తి అంతా నాకు రాసిమంటున్నాడా? లేకపోతే తడి బట్టలతో చర్చి చుట్టూ దొర్లాడి పొర్లాడి తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తపస్సు చేసి మీ శక్తికి మించిన కార్యాలు మీరు చేయాలి అని చెప్తున్నాడా? లేదు. మీరు చేయవలసిన దానిని నేను బోధిస్తాను, నేను చెప్తా. అనవసరమైన వాటిని చేస్తారేంటి? అనవసరమైన వాటి మీద మనసు పెడతారేంటి? అనవసరమైన వాటి కొరకై ప్రయాసపడతారేంటి? అనవసరమైన వాటి కొరకై అరులు చాచి వాటి ద్వారా ఏదో ఆశీర్వాదం వస్తుందని. ఎవరో ఒక అతను యేసన్న గారి దగ్గరకు వచ్చాడంట. అందరూ ప్రార్థనలు చేయించుకోబోతుంటే ఈ కుర్రోడు వచ్చి బైబిల్కి ప్రార్థన చేయమంటాడంట. దేనికి? ఈ చేదస్తూ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారండి, ఇప్పుడు కూడా ఉంటారు. కొత్త బైబిల్ కొన్నానన్న ప్రార్థన చేయి. బైబిల్కి ఏమైనా తలనొప్పి, కాలు నొప్పి, వెను నొప్పి, పరు నొప్పి? కొత్త బైబిల్ కొంటే చదువు. కొత్త బైబిల్ కొన్నాను ప్రార్థన చేయి అంటుంటారు. ఇప్పుడు కూడా అక్కడక్కడ అడపాదడపా నూటికి కొట్టుకుంటారు ఇట్లాంటి వాళ్ళు. ఆ రోజు యేసన్న గారి దగ్గరికి వచ్చి అందరూ ప్రార్థన చేసుకుని వెళ్తుంటే ఇతగాడు వచ్చి బైబిల్కి ప్రార్థన చేయమంటాడంట. అన్నాడట, ఒరే అది సత్యవాక్యం రా, అది జీవవాక్యం రా, అది వెలుగై ఉన్న వాక్యం రా, అది ఆశీర్వదించే వాక్యం, దానికి మళ్ళీ ప్రార్థన చేయడం పిచ్చోడా ఎలా అంటే, అన్న 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 నీకు అడ్డం పట్టుకుంటానన్న, చిన్న ప్రార్థన చేయన్న. అరే నీకే చెప్పేది నేను,
వాక్యాన్ని మనం నెత్తి మీద పెట్టుకుని మొయ్యాలి మనం. నేను మరలా వాక్యానికి ప్రార్థన చేసేదంటే పిచ్చోడ ఎల్రా బాబు అంటే విసిగిస్తున్నాడంట. ఇక అన్న కోపం వచ్చి అడిగాడంటే ఏంటో నన్ను విసిగిస్తున్నావో అని. తీరా చూస్తే ఏంటో తెలుసా, ఆ బైబిల్లో లాటరీ టికెట్ పెట్టున్నాడంటాడు. చూసారండి దుర్మార్గమైన కార్యాలను, దౌర్భాగ్యమైన పరిస్థితులు. బైబిల్లో లాటరీ టికెట్ పెట్టి ఇప్పుడు బైబిల్కి ప్రార్థన చేయమంటే ఇక అన్న చూసి తిట్టాడండి. పిచ్చోడా మెంటలోడా, నీ దరిద్రం కాల ఏం పనులు ఈ పని, నీ దరిద్రం కాల నీ పేరుకి మరలా లాటరీ టికెట్ ఒకటి తగులుతుందంటరా అంటే ఆడంటాడట, నా పేరు మీద తగలదనే మీ పేరు మీద గట్టే నేసన్న గారు అన్నాడట. చూసారండి, ఇదిగో ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి అనవసరమైన కార్యక్రమాల మీద ఆశలు పెట్టుకుంటున్నారు చాలామంది. అనవసరమైన కార్యక్రమాలలో తనమునకలై ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఈ గుమ్మాన్ని తీసి కిటికీ పెట్టి, కిటికీ తీసి గుమ్మం పెట్టి. అర్థమవుతుందా? ఈ వాకిలు అటు తిప్పి, ఆ వాకిలు ఇటు తిప్పి. ఎందుకండి? ఆశీర్వదించబడడానికి నేనేం చేయాలి? ఆశీర్వదించబడడానికి నేను ఎలా బ్రతకాలి? ఆశీర్వాదాలు ఎటు నుంచి వస్తాయి? దీవెనలు ఎలా కలుగుతాయి? నేను ఎలా వర్ధిల్లుతాను? ఎలా వికసించి ప్రకాశించి పరమళిస్తాను అనే ఆ దూరదృష్టి కలిగి మనం చేయవలసిన దాన్ని చేస్తే అప్పుడు మనకు అభివృద్ధి కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీలో కూడా యాస ఉంటుందండి, ఎలాగ నేను ఆశీర్వదించబడాలి, ఎలా అభివృద్ధి పొందాలి అని. ఏదేదో శతప్రయత్నాలు, వాళ్ళకు తోచిన ప్రయత్నాలు ఎన్నో చేస్తుంటారు. నేను కొన్ని మాత్రమే టూకీగా మీకు జ్ఞాపకం చేస్తున్నా అంతే. కానీ ఇక్కడ అబ్రహాముతో దేవుడు చెప్తాడు, అబ్రహాము ఎలా దీవించబడ్డాడో మీకు తెలుసు కదా. దీవెన ఎలాగా దేవుడు అతనికి అనుగ్రహించాడో నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇంత గొప్ప దీవెన అబ్రహాముకి కలగడానికి దేవుడు చెప్పింది ఒకటే, నీవు నా సన్నిధిలో నిందారహితంగా గనక బ్రతకగలిగితే ఇంకా నువ్వు వేరే దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. నీవు వేరే వ్యాపకం మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందండి? వేరే ఏదో చేస్తే, ఎలాగో చేస్తే ఏదో వస్తుందని ఆశించాల్సిన అవసరమే లేదు. మీరు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారు? ఆయన కనుదృష్టికి, ఆయన దృష్టిలో, ఆయన మనస్సులో, ఆయన హృదయంలో మీరు ఎలా ఉన్నారు? ఈ రోజున, ఈ మొదటి దినాన మీరు చేయవలసిందే, మీరు చేయాల్సిందే. అయ్యా దూరం నుంచి వచ్చాను, 2 సార్లు ఎత్తి పెట్టి ప్రార్థన చేయ. అయ్యా దూరం నుంచి వచ్చాను, చాలా టికెట్లు కూడా ఎక్కువైపోయినా. టికెట్లు కూడా లేదులే, స్త్రీలకంతా మీకు అంత ఖాళీ, మీకు ఫ్రీయే కదా, అందుకని గట్టిగా ఇవి కాదు. నేను దేవుని సన్నిధిలో, దేవుని సముఖమందు, ఆయన కనుదృష్టిలో నేను ఎలాగ బ్రతుకుతున్నాను? నిందారహితంగా నువ్వు బ్రతకగలిగితే, ఒక పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని అపేక్షించగలిగితే, అర్థమవుతుందండి? చాలామంది అంటే మనలో కొంతమంది సంవత్సరాల తరబడి దేవుడి మందిరానికి వస్తారు, కానీ నిర్దోషత్వం కలిగి పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడానికి, బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకోవడానికి ఇష్టపడరండి. మరి ఇలాంటి వాళ్ళకి ఆశీర్వాదం ఎలా కలుగుతుంది? నువ్వు ఆయన సన్నిధిలో యథార్థవంతుడివై, నిర్దోషివై, నిష్కళంకమైన వ్యక్తిగా ఆయన సన్నిధిలో నిందారహితంగా నువ్వు బ్రతికితే, నీ యథార్థమైన నిందారహితమైన జీవితమును బట్టి నీకు ప్రతిఫలముగా ఆయన నీకు దీవెనల వర్షం కురిపిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అది కాకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఒట్టిగా ఆచారంగా వచ్చి వెళుతూ ఒకవేళ సంఘంలో సీనియర్ విశ్వాసిగా ఉన్నప్పటికీ కూడా జూనియర్ కంటే కూడా నీవు ఏమనమంటారు మిమ్మల్ని? చెప్పండి. నీకంటే సీనియర్, నువ్వు సీనియర్ కదా, నీకంటే జూనియర్ కంటే కూడా నీవు ఇంకా ఆ మూలన పడి ఉన్న వ్యక్తిగా ఉంటావే కానీ ఆశీర్వాదాలు పొందుకోలేవు. వీళ్ళు నిన్నగాక మొన్న వచ్చారు, వాళ్ళు ఆశీర్వదించబడిపోతున్నారు. వీళ్ళు నిన్నగాక మొన్న వచ్చారు, వాళ్ళు కారుగో అన్నారు. వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చారు, వాళ్ళు ఆదివారం సాక్ష్యం చెప్తున్నారు. వీళ్ళు నిన్నగాక మొన్న వచ్చారు, పిల్లలకి ప్రమోషన్ వచ్చిందంట, వాళ్ళకేమో అది వచ్చి ఓకే. వాళ్ళకి ఎందుకు అలా కలిగింది? వాళ్ళు దేవుని సన్నిధిలో
తమ హృదయాన్ని నిందారహితంగా మార్చుకున్నారు. నీవు చాలా కాలం నుంచి వస్తున్నప్పటికీ నీ హృదయంలో ఇంకా మలినం ఉంది, నీ హృదయంలో ఇంకా అధితేంద్రియం ఉంది, నీ హృదయంలో ఇంకా మస్తు ఉంది, నీ హృదయంలో ఇంకా దైవ విరోధమైన కార్యాలు నిలిచి ఉన్నాయి. అందుకే ఆ దీవెన పొందుకోకపోవడానికి గల కారణం అనేది ఈ రాత్రి మీరు గమనించాలి. చూడండి, అబ్రహాం జీవితంలో నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కనుక. అబ్రహాం జీవితంలో ఆయన ఎప్పుడు దేవుని సన్నిధిని పోగొట్టుకోకుండా ఆ దేవుని సన్నిధిలో ఆ నిందారహితమైన జీవితాన్ని కాచుకొని ఉన్నాడు. దేవుడు ఆయనను పరిశీలించి పరీక్షించి ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేయాలంటే, ఆయన వయసు ఎంత? 99 ఏండ్ల వాడు అయినప్పుడు. ఎన్ని సంవత్సరాలండి? 99 సంవత్సరాల వయసు కలిగినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడంట. అంటే 99 ఏండ్ల వయసులో కూడా దేవుని ప్రత్యక్షతను చూడగలిగిన వ్యక్తిగా ఉన్నాడండి. వింటున్నారా? 25 ఏళ్ళు దాటి 30 ఏళ్ళు వచ్చాయి అనుకో, మోకరించగలుగుతామా? మీరు చెప్పండి. సరే, 30 దాటి 40కి వచ్చామనుకో, కనీసం దేవుని మందిరానికి రమ్మంటే ఆదివారం రాగలుగుతున్నామా? నెలకు ఒకసారి వస్తానండి, ఓపిక ఉండట్లేదండి, ఓర్పు ఉండట్లేదండి, ఆరోగ్యం ఉండట్లేదండి, ఎన్నో చెప్తామండి. పోనీ మనం 99 ఏళ్ల దాకా వెళ్ళాల్సిన అవసరంలే. మరి 99 ఏళ్ల వయసు కలిగిన ఆ వయసులో దేవునితో అతనుకున్న అనుబంధం ఎలాంటిది? దేవునితో అతనుకున్న ఆ సహవాసానికి అతని వయస్సు అడ్డుపడట్లేదు. మనకి ఎన్ని సాకులో, మనం ఎన్ని ఆటంకాలు చెప్తామో. ఆర్థిక సమస్యలు అంటాం, ఆరోగ్య సమస్యలు అంటాం, కుటుంబ సమస్యలు అంటాం, రావాలని ఆశ ఉంది కానీ రాలేకపోతున్నామంటాం. ఇన్ని కట్టుబాట్లు, ఇన్ని బంధకాల మధ్య మనం బ్రతుకుతూ, నాయనా నన్ను ఆశీర్వదించయ్యా అంటే ఎలాగ ఆశీర్వదిస్తాడు? నెలకు ఒకసారి 1వ తారీఖు వాగ్దాన సందేశ కోటలో ప్రజెంట్ చేసుకోవడానికి వస్తారు కొంతమంది. ఇంకా మరలా వచ్చేది ఎప్పుడు? వచ్చే నెల వాగ్దాన సందేశ కోటానికే. ఇక ఈ మధ్యలో మొత్తం డుమ్మానే. ఈ మధ్యలో ఉన్నవి ఏవి కూడా వాళ్ళకు పట్టవు. నా ప్రియమైన సహోదరులారా, అందుకే ఖండితంగా చెప్పాడు అబ్రహాముతో, నీవు నిందారహితంగా ఉండు, నిన్ను ఆశీర్వదించకపోతే నన్ను అడుగు. స్తోత్రం. నువ్వేం చేయాల్సిన అవసరంలే, నా నిబంధన స్థిరపరిచి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. ప్రియులారా, అబ్రహాం జీవితంలో చూడండి, అతడు ఏది కూడా నాకు కొదువా అనేది లేకుండా దేవుడు చేశాడండి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఏదైనా అబ్రహాముకు కొదువు ఉందా? ఒక్క కొదువు కొరకు ఏడ్చాడు, ప్రార్థిస్తే దేవుడు అన్నాడు, పిచ్చోడా, ఇన్నిచ్చినోడిని నేను అది ఇవ్వనా ఏంటి? నువ్వు కొంచెం వేచి ఉండు, కాచుకొని ఉండు, అది కూడా ఎట్లా ఆశీర్వదిస్తానో తెలుసా? ఆకాశ నక్షత్రాల వలె నీవు లెక్కించలేనంతగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, లెక్కించలేనంతగా నిన్ను దీవిస్తాను, నీ పేరుని గొప్ప చేస్తానని దేవుడు ఆ రీతిగా అతనిని ఆశీర్వదించిన ఆశీర్వాదం మనకు లేఖనాల్లో మనకు కనిపిస్తుంది. కనుక ఈ వాగ్దాన సందేశ కూడికలో మొదటిగా మీరు చేయవలసింది నేను మీకు బోధిస్తాను. అదేంటంటే, నా సన్నిధిలో మీరు నిందారహితులుగా ఉంటే మిమ్మల్ని నేను అత్యధికముగా ఆశీర్వదిస్తాను. స్తోత్రం కలుగుగాక. మొదటిది ఆశీర్వాదమునకు ఇచ్చే బోధ మాట. రెండవ మాట చెప్తాను, అదేంటంటే ఫలించుటకు. ఎలా అండి? అందరు చెప్పాలి. దేని కొరకండి? ఫలించుటకు. ఇప్పుడు చూడండి, ఆశీర్వాదకరంగా ఆశీర్వదించబడడం ఒక వంతు, అంతలోనే ఆగిపోకుండా అది ఫలించడం అనేది మరొక వంతు. ఇప్పుడు ఒక చెట్టు వేసామనుకో, ఆ చెట్టు మొలుస్తుంది, మొలిచి అంతటితో ఉండిపోతే మనకు సంతోషమా? మీరు చెప్పండి. లేదు లేదు లేదు. ఆ చెట్టు ఏమవ్వాలి? ఎదిగిన చెట్టు ఏమవ్వాలి? ఫలించాలి. స్తోత్రం స్తోత్రం. ఫలించాలి. ఆ ఫలములు చూసినప్పుడు మనకు ఆనందం. ప్రతి చెట్టట ఎందుకు ఫలములు ఇస్తుంది అని అంటే, జాగ్రత్తగా వినండి, ప్రతి చెట్టు ఎందుకు ఫలములు ఇస్తుంది అని అంటే,
తన వలె అనేక చెట్లు, అనేక వృక్షాలు మొలవాలి అని అనుకుంటే నేను ఇవ్వాలి అనుకుంటుందంట ఈ చెట్టు. మరలా చెప్పనా? తన వలె అనేక వృక్షాలు, అనేక చెట్లు మొలవాలంటే నేను ఇవ్వాలి, నేను ఇస్తే మొలుస్తాయి. నేను ఇవ్వకుండా దాచుకొని నాది నాకే, నేను ఎవరికి ఇవ్వను, నాది నాకే, నేను ఎవరికి పెట్టను, నేను మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా, మిగిలితే మూట కట్టి ఇనపెట్టులో తొక్కు పెట్టుకుంటా, మిగిలితే వారం తర్వాత అని గనక అలా స్వార్థంతో నిలిచిందనుకో, అది ఫలిస్తుందా? లేదు. అందుకే వాక్యంలో కూడా మనం చదువుతాం, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. దాన్ని మనం రివర్స్ చేసుకుంటాం. ఏమని? నవ్వుకుంటున్నారేంటి? ఇచ్చుట కంటే పుచ్చుకొనుట శ్రేష్టం. మనం మార్చుకుంటాం దాన్ని అట్లాగా. అవునండి. కానీ వాక్యం అలాగా చెప్పట్లే. మనం ఫలించాలి అని అనుకుంటే, మనం అభివృద్ధి చెందాలి, ఫలించి మహావృక్షమై ఫలములు అందించాలి అని అనుకుంటే ఆయన చెప్పేది ఏంటి? ఏమని బోధిస్తున్నాడు? మీరు చేయవలసింది నేను మీకు బోధిస్తానన్నాడు కదా, మరి ఫలించుటకు ఏం చెప్తాడు? హోషేయ గ్రంథం 10వ అధ్యాయం, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వాక్యం చదువుతారు చూడండి. నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి. మేమేమో ఎవరికి ఇవ్వంగా, మేమేమో మా జోబులో ఉన్నది తీయం కదా, మేమేమో మా హృదయాన్ని దేవునికి ఇవ్వం కదా. మరి ఫలించాలంటే విత్తాలి కదా. వింటున్నారండి? ఫలించాలంటే ఖర్చు పెట్టాలి కదా, సమర్పణ కలిగి ఉండాలి కదా. ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నాము, మీరు ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇది వరకెన్నడూను దున్నని, అమ్మా 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 అందరు చెప్పండి, ఏ భూమి అంట? మీరందరూ తెలుగోళ్లే కదా? తెలుగోళ్ళ మలయాళం వాళ్ళ? తెలుగు వచ్చిన వాళ్ళే కదా? అయ్యా మీరయ్యా, మీరు తెలుగోళ్ళ మరాఠోళ్ళ? మరాఠోళ్ళ కరాఠోళ్ళ? తెలుగోళ్లే కదా? నాకు సమాధానం చెప్పండి. ఒక భూమి ఎప్పుడు బీడు బారిపోద్ది? భలే చెప్పారు స్వామి. సాగు చేయకుండా విడిచిపెడితే ఆ భూమి ఏమైపోద్ది? ఇప్పుడు మీరు ఎందుకు ఫలించట్లేదో తెలుసా? సాగు చేయని భూమిగా కొన్ని నిలిచిపోయి ఉన్నాయి. ఆ సాగు చేయకుండా నిలిచిపోయిన ఆ బీడు భూములను ఇప్పుడు ఏం చేయాలి? ఫలించాలి, అభివృద్ధి చెందాలి, వృద్ధి చెందాలి అని ఆశ మీకు కలిగితే ఆయన నీతి వర్షాన్ని కురిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే ఆ బీడు బారిపోయిన ఆ భూమిని ఇప్పుడు మీరేం చేయాలి? మనం ఏం చేయాలి? దున్నాలంట. అది అక్కడుంది కీలకం. అంతేగాని నా కర్మ ఇట్లా తెల్లారింది అని పిల్లల్ని వంగబెట్టి గుద్దితే ఆశీర్వాదం రాదు. కొంతమంది వాళ్ళ కోపం అంతా ఇంకొకరి మీద చూపించేస్తారు. వింటున్నారా? కొంతమంది కోపం వచ్చిందనుకో కుర్చీలకి కాళ్ళు ఇరిగిపోతాయి. నిజం. మరలా ఏమో వాళ్ళకి కోపం వచ్చిందనుకో ఎదుటెవడు కనబడితే వాళ్ళు వంగబెట్టి గుద్దేస్తారు, కొరికేస్తారు. కొంతమంది అయితే మీకు తెలుసో తెలియదు, నాకు తెలుసు. కోపం వచ్చిందనుకో చేపట్టుకుని కొరికేస్తారు అంతే. వాళ్ళ కోపం పిచ్చ కోపం. ఇంకా కొంతమందికి కోపం వచ్చిందనుకో చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఏం చేస్తారు? కరెక్ట్గా కనెక్ట్ అయ్యారు తల్లే అంతే. అది ఎంత ఏంటి అవన్నీ తెలియదు వాళ్ళకి అంతే. చేతిలో ఏది ఉంటే దాన్ని విసిరేసేస్తారు. వాళ్ళ కోపాలకి అసలు అంత ఉండదు. ఏంటో మరి అర్థమై సావదు మనకు. ఈ కోపతోపాలతో ఏం జరగదు.
ఎందుకు ఫలించట్లేదు? ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? మీకు పరిశుద్ధ గ్రంథంలో ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం బాగా తెలుసు. ఎఫ్రాయిము మన్యమందు. ఎఫ్రాయిము అంటే అర్థం ఏంటి? అభివృద్ధి. ఈ ఎఫ్రాయిము మన్యమందు ఒక ఫ్యామిలీ ఉందంట. ఫలించేడు భూమిలో నివసిస్తూ ఫలించట్లేదంట. అదే ఇప్పుడు సబ్జెక్ట్. ఫలించేడు భూమిలో నివసిస్తూ ఫలించట్లా. హోసన్న మందిరంలో కూర్చొని మనసు మారట్లా. హోసన్న మందిరంలోనే ఆరాధన చేస్తూ బ్రతుకులో మార్పు కనిపించట్లా. మనం చెప్పుకుంటారు ఏమని? మీరు ఎక్కడికి వెళ్తారు? మేము హోసన్న ఏంటి యనమల కుదురు. మరి ఫలిస్తున్నావా? అవన్నీ అడగొద్దు, నువ్వు ఆదివారం చర్చికి రా. ఎఫ్రాయిము మన్యమందు అంటే అభివృద్ధి కలిగిన దేశమందు, అభివృద్ధి కలిగిన ప్రదేశమందు నివసిస్తూ ఎందుకు ఫలించట్లే? మీకు ఒక మాట చెప్తే నేనండి. మనసును మార్చుకోకుండా మనిషిని మార్చుకున్నాడు తిక్కమొహముడు. మార్చుకోవాల్సింది ఏంటి అమ్మా? తపసా, నలుసా? మార్చుకోవాల్సిందేంటి? ఎఫ్రాయిము మన్యమందు నేను ఎందుకు ఫలించట్లేదు అని మనసు మార్చుకుంటే బాగుండే మాట. మనసు మార్చుకోకుండా ఏం చేశాడు? మనిషిని మార్చాడు. మీకు అర్థమైందా? ఫలించాడా? అభివృద్ధి చెందాడా? మీకు ఇంకా ఒక మాట చెప్తాను. ఎంత దుర్లభమైన పరిస్థితో తెలుసండి. ఫలించని ఆ బ్రతుకు ఫలించని భూమిలో ఎలా బ్రతికి ఉంది అనేది కూడా వివేచించలేదండి. కన్నీళ్లు కుటుంబంలో చోటు చేసుకున్నాయి. ఆవేదన కుటుంబంలో చోటు చేసుకుంది. నెమ్మది లేని బ్రతుకు భారమైపోయింది. ఆమె కన్నీళ్లు ఆగట్లా. ఈయన హృదయంలో సంతోషం మిగలట్లా. ఏదో బ్రతుకుతుంది, బ్రతుకు సాగుతుంది. బ్రతుకొని సాగడమే కానీ ఆ కుటుంబంలో ఉండవలసిన రమ్యత, ఆ కుటుంబంలో ఉండవలసిన శాంతి, సమాధానం ఆ కుటుంబంలో లేదండి. నా ప్రియమైన సహోదరులారా, ఒక చిన్న పరీక్ష మీరు చేసుకోవాలి. ఈ బైబిల్ చేత పట్టుకొని నేను ఎందుకు ఇంకా ఈ కన్నీళ్లతో ఉన్నాను? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఇంకా నేను ఎందుకు ఈ చీకట్లో ఉన్నాను? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఎందుకు నేను ఇంకా మోడుపారిపోయి ఉన్నాను? ఎందుకు వర్ధిల్లి వికసించి ప్రకాశిస్తూ నా ప్రభు కొరకే సాక్షిగా ఎందుకు బ్రతకలేకపోతున్నాను అనే విమర్శ మీ హృదయాన్ని ఈ రాత్రి గుచ్చుకోవాలి. అవునండి, ఎందుకంటే మనం ఫలించాలని కదా దేవుని చిత్తం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. మీరు ఫలించాలి. ఈ ఫలించుటకు ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇంకెవరో చెప్పి చిలక దగ్గరికి వెళ్ళి చిలక నేను ఫలించాలంటే ఏం చేయమంటావు అంటే, ఆ చిలక అంటది నువ్వు చేయాలనుకుంది చేసిపో తొందరగా అని. నేను సావాలనుకుంటున్నావు, సావుపో. చిలక దగ్గర అడిగితే ఏం చెప్పదు. లేకపోతే మీ జేజనాన్న, మీ పెద్దనాన్న, మీ చిన్నాన్న, మీ బంధువులు వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళ దగ్గర సమాధానం దొరకదు. ఒక ఆమె బైబిల్లో పుల్ల పెట్టిందంట. కొంపలకు పెట్టి 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 అయిపోయింది. ఏమనుకోవద్దండి, ఇట్లా అంటున్నానని. ఆ కొంపకి ఈ కొంపకి ఈ కొంపకి ఆ కొంపకి వాళ్ళకి వీళ్ళకి పుల్లలు పెట్టి 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 అయిపోయి ఆఖరికి బైబిల్లో పుల్ల పెట్టిందంట. పేవో నేనేం చేయాలో నువ్వు నాకు స్పష్టంగా చెప్పు నాయన. నువ్వు నాతో మాట్లాడకపోతే చచ్చిపోతానయ్యా. ఇది పుల్ల పెట్టా అని పుల్ల పెడితే ఆ పుల్ల తిన్నగా ఎక్కడికి వెళ్ళిందంటే నాగటి మీద చేయబెట్టి వెనక్కి తిరిగి చూడొద్దనిందంట. అంటే అర్థమేంటి? సావాలనుకున్న దానివి మళ్ళా అంటదట బాగలేదు, వాక్యం బాగలేదేంటి? అర్థమైందా? ఈ వాక్యం బాగలేదని మళ్ళా ప్రభువా ఈసారి అన్న బాగా మాట్లాడయ్యా అని మళ్ళీ ఇంకొక పొల పెడితే ఆ పొల ఏమొచ్చిందో తెలుసా? ఆయన నేను విడనాడి ఉన్న సంగతిని వెరుగవా అని వచ్చింది. ఈ వాక్యం కూడా బాగలేదు. ప్రభువా స్పష్టంగా మాట్లాడయ్యా, బాగా మాట్లాడయ్యా, ఏది అట్లా మాట్లాడతావు? ఇట్లాంటి వాళ్ళకి ఏం మేలు జరగదండి. ఎందుకంటే
దేవుడు ఆయన నీవు ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఎలా జీవిస్తే నువ్వు ఫలిస్తావు ఆయన చెప్పేది గ్రహించలేని చెవిటితనంలో నువ్వు ఉంటే నీకు చెవిటితనంలో ఏం చెప్తే నీకు అర్థమవుతుంది? ఏం చెప్తే నీకు అర్థమవుతుంది? వినలేని చెవిటితనం, కనలేని గుడ్డితనం, నడవలేని కుంటితనం, అర్థం చేసుకోలేని ఆ మోగబోయిన అనుభవాలలో ఏం మేలు పొందుకోగలుగుతాము? నా ప్రియమైన సహోదరులారా, క్లుప్తంగా చెప్తున్నాను, ఈ రాత్రి ఒకటే నీవు చేయవలసినది ఆయన నీకు బోధిస్తున్నాడు. నీవు ఫలించాలంటే ఇది వరకు ఎన్నడూ దున్నక బీడు బారిపోయి ఉన్నాయి కొన్ని. అవి ఏంటో నీకు తెలుసు, నీ అంతరంగానికి తెలుసు. వేదిక మీద నేను చెప్పాల్సిన అవసరం లే. ఏ ఏ విషయాలలో నువ్వు బీడు బారిపోయి ఉన్నావో, ఏ ఏ విషయాలలో రాతకుండగా చేసుకొని ఉన్నావో, ఏ ఏ విషయాలలో నీ హృదయం దున్నబడలేదో, ఏ ఏ విషయాలలో సలగా మార్చబడి ఉన్నావో, ఏ ఏ విషయాలలో మెత్తన చేయబడక, దున్నబడక, చదును చేయబడక, నీరు పెట్టబడక రాతకుండగా మార్చబడిపోయి ఉన్నావో, ఆ సంగతి రాత్రి దేవుని దగ్గర పటాపంచులు కావాలి, బ్రద్దలు కావాలి, నీరు కట్టబడాలి, చదును చేయబడాలి, దున్నబడాలి. అది జరగకుండా ఉన్నంత కాలం నీవు ఫలించలేవు. దేవుని మాటగా తీసుకోండి మాటని. ఏ ఏ విషయాలలో నీ హృదయం రాతికుండిగా చేసుకొని ఉన్నావో అది దున్నపడకపోతే నీవు ఫలించలేవు. నువ్వు ఎంతైనా చదువు, నువ్వు ఎన్ని విధాలుగానైనా ప్రయత్నాలు చేయి, ఎంతమంది దగ్గర అయినా రికమెండేషన్లు చేయించుకో, ఒకవేళ నీ శక్తి యుక్తులన్నీ ఉపయోగించి ప్రయత్నం చేయి, నీ కార్యం సఫలం కాదు. ఇట్లా అంటున్నానని దయచేసి మరోలో భావించొద్దు. దేవుని వాక్యంగా చెప్తున్నాను, నీ కార్యం సఫలం కాదు. నీ కార్యం సఫలమై ఫలించాలంటే ఏ విషయంలో నీ హృదయం బీడు బారిపోయి ఉన్నదో అది దున్నబడాలి రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశీర్వాదం అనే ఆ విత్తనం ఆ భూమిలో పడి అది ఫలించి మహావృక్షమై ఫలములు ఇచ్చేటట్లు ఏ ఏ సంగతులు నీ గుండెల్లో దాచబడి ఉన్నాయో మీరు ప్రశ్నించుకోవాలి. ఏ ఏ సంగతులు మీ గుండెల్లో గూడు కట్టుకొని అంతరంగంలో అది ఏమంటారు దాన్ని, సీక్రెట్ అంటే రహస్యంగా దానికి ముసుకేసి పెట్టున్నావో నాకు తెలియదు, పరిశుద్ధాత్మనికి తెలుసు, నీకు తెలుసు. ఏ ఏ విషయాలు ముసుకేసి పెట్టి ఉన్నావో ఆ ముసుగు తీయబడాలి. ఆ బీడు బారిన భూమి సాగు చేయక ఏమైపోయిందంట, అది బీడు బారిపోయింది. మరి ఆ బీడు బారిన దాంట్లో విత్తనాలు వేస్తే ఫలిస్తుందా? మీరు చెప్పండి. బీడు బారిపోయిన దాంట్లో నువ్వు ప్రార్థన చేసి, ఓ నా ప్రభువా, ఓ నా తండ్రి, ఓ నా యేసయ్యా, ఇదిగో విత్తనం వేస్తున్నానయ్యా అని చెప్పావనుకో, విత్తనం ఫలిస్తుందా? అది ఫలించాలంటే ఆ బీడు బారిపోయిన దాన్ని దున్నాలి. కొంతమందికి ఎన్ని వాక్యాలు చెప్పినా దున్నబడదు. మీకు చిన్న మాట చెప్పనా? ఇప్పుడు ఒక కూర్చునే చాప ఉంది కదా, మ్యాట్, కూర్చునే చాప, ఆ చాపను ఇట్లా పెట్టి గాలం వేసేవనుకో ఎక్కడ వేస్తే గాలం అక్కడ పట్టేస్తుంది, అంతే కదా. ఒక అద్దం నిలబెట్టి ఆ అద్దం మీద గాలం వేసేవనుకో పట్టేస్తుందా? మరి అదే కొంతమందికి ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎంత బోధ చేసినా అనకూడదు. కానీ అనమంటారా ఒక మాట? అనమంటారా వద్దా? మరి మీరు ఫీల్ అవ్వరు కదా, దున్నపోతు మీద వర్షం కురిసినట్టే. అది నేను అనేది. మీరు ఎంతైనా చెప్పండి, కూర్చున్న 2-3 గంటలే, విన్నంతసేపే, విన్న తర్వాత మరలా యదా తదే కుక్క తోక, అది దానికి బద్ద కట్టినా మరలా వారం 10 రోజుల తర్వాత బద్ద తీసేస్తే తిరిగిపోద్ది. ఏమంటే దాని బుద్ధి అట్లాంటిది. ఇదిగో బీడు బారిపోయిన హృదయాలు ఉన్నాయి, బీడు బారిపోయిన కొన్ని సంగతులు ఉన్నాయి, అలాగే రాత్రికుండగా మారిపోయిన కొన్ని సంగతులు ఉన్నాయి. అవి దున్నా
హృదయం పగలాలి, హృదయం విరగాలి, అది దున్నబడాలి, పశ్చాత్తాపం కలగాలి, పశ్చాత్తాపము కన్నీళ్లు రాలాలి, ఆయన పాదాలు తడవాలి. ఈ రాత్రి బహుగా ఫలించిన దేవుడు నిన్ను ఆశీర్వదించి ఇక్కడి నుంచి నేను తీసుకుని వెళ్ళాలి. నిశ్చయముగా నా దేవుడు ఆ రీతిగా కార్యం చేయుగాక. నా దేవుని బలమైన కార్యం జరుగునుగాక. బీడుబారిన భూమిని దున్నబడి అది మెత్తన చేయబడి ఫలభరితమైన నేలగా మార్చబడునుగాక. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఇంకొక మాట, మూడో మాట చెప్పేస్తాను త్వరగాను. ఇంకొక 15 నిమిషాలు ఉంది. మూడో మాట కూడా చెప్తాను. అది పవిత్రతకి, పవిత్రత కొరకు. ఇప్పుడు మీకు 2 చెప్పా. 1 ఆశీర్వాదమునకు, 2 ఫలించుటకు, 3 పవిత్రతకి. నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుతారు, జాగ్రత్తగా వినండి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. ఎట్లా అంటండి అమ్మ, అందరి నోళ్ళు తెరిచి, నాకు చురుగ్గా ఉండాలి మీరు. బెల్లం కొట్టిన రాయిలా కూర్చొని ఉండకూడదు. అల్లిలో చెప్పండి ఒకసారి, చేతులెత్తి చెప్పండి. ఇప్పుడు చదవండి, ఇప్పుడు చదవండి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. ఎవరు చూశారంట? ఎస్, ఓకే. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. ఎవరు విడిచిపెట్టారంట? మీరు చెప్పండి, ఎవరు విడిచిపెట్టారంట? గట్టిగా ఎవరంట? చూసింది ఎవరంట? ఈయన దైవజనుడే కదా, ఆయన దైవజనుడే కదా. ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో తేడా ఏంటి? ఇప్పుడు నేను ఒక మాట్లాడుతాను, మిమ్మల్ని నాకు సమాధానం చెప్పండి. ప్రజలకి ఈయన మెచ్చుతాడా, ఆయన మెచ్చుతాడా? అబ్రహాము. ప్రజలు ఎవరి పక్షాన ఉంటారు? ఎవరిని మెచ్చుకుంటారు? మా పాస్టర్ గారు మళ్ళీ మంచోడాయో, మా పాస్టర్ గారు అసలు బంగారు కొండ. ఎందుకంటే మేమేం చేసినా ఏం పట్టించుకోడు. అందుకే కదా నిన్న పాయాసం కూడా పంపించా, ఆయాసం వచ్చిందాకా. మొన్న అయితే నేను బిర్యానీ చేసి పంపించా, అన్ని లక్ పీసులే. ఏ పీసులు? ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ పాస్టర్ గారు. ఏ పాస్టర్ గారు? వాళ్ళ అభిమాన వాళ్ళ అభిమాన పాస్టర్ గారండి. ఏమన్నా చేయని ఏం పట్టించుకోడు. ఆదివారం వస్తే చాలు, అంతే. ఆదివారం వచ్చి కనబడి కానుకేసి వెళ్ళిపోతే చాలు. మీరు ఎక్కడ పడి తెస్తే నాకేంటి? విచ్చలవిడిగా విడిచిపెట్టేశాడట. వాళ్ళు ఏమన్నా చేయని గద్దించట్లే, హెచ్చరించట్లే, బుద్ధి చెప్పట్లే. అసలు వాళ్ళు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏం చేయదలిచారు, అసలు ఆ ఊసలేదండి. విచ్చలవిడిగా. ఈరోజు నేను అనకూడదు, కానీ మనం చాలా జాగ్రత్త పడవలసిన రోజులండి ఇవి. ఎందుకంటే ఈరోజున ప్రజలు ఏమంటారంటే హితబోధకి చెవి ఇవ్వట్లే. ప్రజలు హెచ్చరింపుకి, గద్దింపుకి ఈరోజున మనసు ఇవ్వట్లేదండి. ఒక బాధాకరమైన ఒక విషయం చెప్తాను చూడండి. బాధ కలిగిన, హెచ్చరించిన, గద్దించిన, బుద్ధి చెప్పే ఆ బోధకి ఈరోజున వ్యక్తులు, విశ్వాసులు ఈరోజున దూరం అయిపోయి సులువైన భక్తిని ఈరోజున ఏర్పాటు చేసుకుంటున్నారండి. సులువైన భక్తి ఎందుకండి? చర్చికి వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చొని, అక్కడ చెమటలగారంగా కూర్చొని అంత ప్రయాసం ఎందుకండి? అదే వాక్యం మా ఇంట్లోకి వస్తున్నప్పుడు ఇంట్లో మేము వినొచ్చు కదండి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తారా నాకు సమాధానం? చెప్తారా చెప్పరా? దేవుని దగ్గరికి మనం వెళ్ళాలన్నా, మన దగ్గరికి దేవుడు రావాలన్నా? నిజం చెప్పండి. మరి నేను ఇంట్లో ఉంటాను ప్రభువా, నువ్వు రాయా ఇక్కడికి అనడం సబబా? లేదు ప్రభువా, నీ ఉన్న చోటికి నేను వస్తానయ్యా, నీ పాపాలు పట్టుకుంటానయ్యా, నీ సముఖంలో గడుపుతానయ్యా, నీ సన్నిధిలో నిలుస్తానయ్యా, నీ దీవెన నాకు కావాలి. ఏది ఆశీర్వాదం మీరు చెప్పండి?
కానీ ఈ రోజున షార్ట్ కట్ రూట్ని ఏర్పాటు చేసుకుంటున్నారు జనం. షార్ట్ కట్ రూట్. షార్ట్ రూట్ ఏముంది? ఇంకా చెప్పాలంటే పాస్టర్ గారు ఉన్నాడనుకో, ఆయన ముఖం మనం చూసేమనుకో, ఆయన ముఖం మనం చూడాలిగా. ఎందుకు వచ్చిన గొడవలే? ఇట్లా కాకుండా పాస్టర్ గారు కూడా వద్దు, టీవీలో వాక్యం చెప్పినట్లుగానే మనం కూడా దూరంగా ఇదిగో షార్ట్ కట్ రూట్లు. ఇంకా చెప్పాలంటే హెచ్చరింపుకి, దేవుని వాక్య గద్దింపుకి నొల్లని ప్రజల సంఖ్య పెరిగిపోతున్న కఠోరమైన కసాయి దినాలండి ఇవి. వింటున్నారా? చాలా బహు ప్రమాదకరమైన అనుభవాలండి. ఏదో మనకు సంతోషంగా ఉండొచ్చు, లేకపోతే మనకు ఎక్కసంగా ఉండొచ్చు. ఏంట్రా బాబు కూర్చుంటే తప్పు అంటారు, లేస్తే తప్పు అంటారు, ఒకటంటే తక్కువ అంటారు, రెండంటే ఎక్కువ అంటారు, 1.5లో ఉండాలంటే ఎవడు కుదురుతుంది, ఎవరికైనా ఎలా కుదురుతుంది? ఇదిగో ఇవి కాస్త నొప్పి కలిగించేటట్లు ఉండొచ్చేమో, కానీ అర్థమవుతుందా? అది మన జీవితంలో ఎంత నాశనానికి తీసుకుని వెళుతుంది అనేది మనం గుర్తించాలి. విచ్చలు విడితనం. ఒక మీటింగ్కి వెళ్తా ఉంటే ఒక చర్చి ముందు ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట. ట్రాఫిక్ జామ్ అయిపోతే అయ్యో బాబు ఇప్పటికే లేట్ అయిపోయింది అనుకుంటుంటే ట్రాఫిక్ జామ్ అయిపోయిందంటే అని కంగారు పడుతూ, అన్న ఏమైంది ఎందుకు ట్రాఫిక్ జామ్ అయింది అనుకుంటున్నంతలో ఒక పిల్లాడు ఆ చర్చి దగ్గరికి వెళ్తుంటే గ్లాస్ దింపి అన్న అడిగాడట ఆడిని, రే ఇట్లారా అంటే వచ్చాడు. రే ఏంట్రా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఏమైందంటే, ఏం కాలేదండి, మా చర్చి ముందు కిసిమిస్ చేసుకుంటున్నామా. కిసిమిసా? మరి కిసిమిస్ చేసుకుంటే ట్రాఫిక్ ఎందుకు జామ్ అయిందిరా అంటే వాడు అంటాడట, ట్రాఫిక్ జామ్ అవుతుంది మరి, మేము డ్యాన్స్ పిల్లలు తీసుకొచ్చి డ్యాన్స్ వేయించుకుంటున్నాం కదా చర్చి ముందు స్టేజీ కట్టి డ్యాన్స్ పిల్లలు తీసుకొచ్చి డ్యాన్స్ వేసేదేంట్రా? ఏం మాట్లా మరి అదేనట కిసిమిస్ అంటే, కిసిమిస్ అంటే అదేనట అన్నాడట. కాదురా, చర్చికి డ్యాన్స్ ప్రోగ్రామ్కి సంబంధం ఏంటి? అయినా మీ పాస్టర్ గారు ఏమయ్యాడు అంటే వాడు అంటాడట, అదిగో ముందు లైన్లో కూర్చొని ఉన్నాడుగా. ఎవరు? కాదురా, మీ పాస్టర్ గారు ఏం వాడడా అంటే వాడు అంటాడట, ఏంది ఆయన అనేది? ఏమనంటే తీసేస్తాం ఆయన్ని. అమ్మా ఏమనంటే తీసేస్తారంట. ఇదిగో ఈ తరం. ఏ తరం ఇది? ఏ తరం క్రమాన్ని చెప్తే, గద్దిస్తే, బుద్ధి చెప్తే లేపేస్తాం, తీసేస్తాం, వేసేస్తాం. ఇదిగో కొత్త తరం. ఇది కొత్త తరం. వాక్యానికి లోబడే తరము కాదు, దేవుని వాక్యానికి శిరస్సు ఇచ్చే తరము కాదు, దేవుని వాక్యానికి లోబడే తరము కాదు, ఎదురు తిరిగే తరం. మా పాస్టర్ గారు నన్ను ఒక రాత్రి కోటానికి వెళ్ళొచ్చిన తర్వాత పిలిపించాడు. వెళ్ళి నిలబడ్డా. ఎందుకంటే వచ్చే వారం బైబిల్ కాలేజీకి అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వాలి. మా పాస్టర్ గారు అప్లికేషన్ ఫామ్ నాకు ఇచ్చి నిలబెట్టాడు నన్ను. మీటింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఎంత ఇంచుమించు 10:30-11 అయి ఉంటుంది. ఊర్లో మీటింగ్ మాకు బాగా గుర్తు. నాకు తగిలిన దెబ్బలు మర్చిపోతామేంటి? ఇంట్లో అప్పుడప్పుడు గుర్తుండిపోవాలని వాతలు పెట్టేవాళ్ళు. నాకు కాదులే, కొందరికి జీవితంలో గుర్తుంటాయి ఆ వాతలు. అట్లాంటి వాతలు పెట్టించుకున్న వాళ్ళం కదా. ఎందుకు మా ఊర్లోనే మీటింగు వచ్చిన తర్వాత 10:30-11 గంటలకు నిలబెట్టాడు. అప్లికేషన్ ఫామ్ నాకు ఇచ్చి ఇక స్టార్ట్ చేశాడు క్లాసు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటి నీ వ్యవహారం? ఎన్నిసార్లు చెప్పాలి? స్టార్ట్ చేశాడు. 10:30కి అట్లా స్టార్ట్ చేసి ఉంటాడండి. అప్లికేషన్ ఫామ్ నా చేతిలో ఉంది. చేతులు కట్టుకుని నిలబడ్డా. 11 అయింది, 12 అయింది, 1 గంట అయింది, 1:30 అయింది, 2 అయింది. మా పాస్టమ్మ గారు లేచి వచ్చింది. మా పాస్టమ్మ గారు నా సగం నిద్రపోయింది అప్పటికే. ఆమె లేచి వచ్చి మా పాస్టర్ గారిని, అయ్యా ఏంటి టైం ఎంత? చెప్తాడులే, విడిచిపెట్టు, పడుకుంటాడు పిల్లడు పడుకో అన్నాడు. అంతే. మా పాస్టర్ గారు దెబ్బకు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది. నాకేదో కొంచెం ఆదరణగా వచ్చిందిలే అనుకున్నాను నేను. ఆ ఆదరణ కూడా పోయింది. 1 గంట అయింది, 1:30 అయింది, 2 అయింది, 3 అయింది, 4 గంటలకు స్తోత్ర ప్రార్థనకు అందరు లేచారు. మందిరంలో, చర్చిలోనండి, మందిరంలో. ఇట్లాగే బలిపీఠం దగ్గర అక్కడ ఒక చిన్న రూమ్ ఉంటే మా పాస్టర్ గారు అక్కడ ఉండేవాడు. ఆ బలిపీఠం దగ్గరే నిలబెట్టి
ఎప్పుడు 10:30కే నిలబడ్డావాడిని 4 గంటల స్తోత్ర ప్రార్థనకు అందరు లేచారు. ఇంకా అందరు లేచిన తర్వాత వెళ్ళు అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళి ఫిలప్ చేసి నాకు ఉదయం 10 గంటలకల్లా నాకు ఏ సంగతి చెప్పు అన్నాడు. 4 గంటలకి 4 గంటల వరకు నిలబడే ఉన్నా. మరేంటి ఇప్పుడుండే తరం ఏమంటారు? ఇప్పుడుండే తరం ఏంటి పరిస్థితి? అది అదే నేను చెప్పేది. అర్థమవుతుందా? కాళ్ళు తీసి ముందుకేస్తుంటే రావట్లే. 10 గంటలు 10:30కి నిలబడ్డవాడిని 4 గంటలకి తిట్టి కొత్త తిట్లు, స్పిరిచువల్ తిట్లు. తిట్లంటే వేరే విధంగా కాదు. లోబడకపోతే ఏం జరుగుతుంది, లోబడితే ఏం జరుగుతుంది వాక్యరీతిగా చెప్పి పాపం దైవజనులు చెప్తే ఆ మరుసటి 10 గంటలకల్లా అప్లికేషన్ ఫామ్ పంపించాలి, సంతకం పెట్టించి ఫిలప్ చేసి ఇమ్మన్నాడు. మనంత తొందరగా ఏంది పరిస్థితి? మా పాస్టమ్ గారు అడిగింది, నాయన అంతసేపు నిలబడకపోతే ఒక మాట చెప్పేయకూడదా? నీకు అట్లాగే ఉంటుందిలేమ్మా. కానీ ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ గద్దింపుని, ఆ హెచ్చరింపుని, ఆ సరిచేసే అనుభవాల్ని ఆశించి కోరుకొని జీవితాన్ని ఫలభరితముగా మార్చుకోవడానికి మనస్కరించే వ్యక్తులు కరువైపోతున్న రోజులండి. ఎందుకంటే వసతులు అన్నీ వచ్చేసాయి, వసతులు అలాగా పెరిగిపోయాయి. ఏంటా పాస్టర్ గారు నువ్వు కాకపోతే ఎంతమంది పాస్టర్లు లేడేంటి? సందుకి గొంతుకి చర్చిలు ఉంటే అసలు నువ్వు కాదనుకో, ఇంట్లో కూర్చుంటే ఏ పాస్టర్ కావాలంటే ఆ పాస్టర్ ఇటు తిప్పుతూ ఉంటే వస్తూ ఉంటాడు అంతే. ఏంటి అనుకున్నా? ఇటు తిప్పితే ఒక పాస్టర్ వస్తాడు, ఇటు తిప్పితే ఒక పాస్టర్ వస్తాడు. ఏ పాస్టర్ కావాలంటే ఆ పాస్టర్ ముందు పెట్టుకుంటా వాక్యం అంట. ఏంటి అంత ఖచ్చితంగా చెబితే ఎవడు అంటాడు? ఇంత ఖచ్చితంగా ఎవరి కొరకు చెబుతున్నాడు? ఇంత ఖచ్చితంగా ఎవరి క్షేమం కొరకు చెబుతున్నాడు? ఆ లోతు లేదు, గుండె హృదయ లోతు లేదు. అహరోను చేసింది అదే. అహరోను ఏం చేశాడు? విచ్చలవిడిగా విడిచిపెట్టేశాడు. వాళ్ళు ఏం చేస్తే అదే, వాళ్ళు ఏం చెప్తే అదే, వాళ్ళు ఎలా నడిస్తే అదే. అర్థమైందండి? అరే బాబు ఇది చేయకూడదు అని చెప్పే స్థితిలో లేడు. అరే బాబు ఇలా వెళ్ళకూడదు అని చెప్పే స్థితిలో లేడు. ఇది మనకు క్షేమం కాదు, ఇది మనకు ఆశీర్వాదం కాదు అని చెప్పే పరిస్థితుల్లో అహరోను లేడు. అందుకే ఈ రోజున సంఘాలలో దైవ ప్రత్యక్షత లేదు, సమాజంలో ఆశీర్వాదం లేదు, క్షేమకరమైన అనుభవాలు కరువైపోతున్నాయి. నా ప్రియమైన సహోదరులారా, చిన్న మాట చెప్తాను. ఇప్పుడు దేవుని వాక్కుగా మోషే చెప్తున్నాడు. సహించలేని మోషే దర్శనం వేరండి, మోషే ప్రవర్తన వేరండి, మోషే పిలుపు వేరండి. మోషే చెప్తున్నాడు. నాకు అందులో బాగా నచ్చిన మాట, ఒక్క మాట చెప్పి నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి, మీకు టైం అయిపోయింది. ఇంకొక మాట ఏంటంటే, అక్కడ అంటాడు ఈ అపవిత్రత పోవాలంటే, అందరు నన్ను గమనించాలి, ఈ అపవిత్రత పోవాలంటే ఏంటంటే ఎవరికి వాడు విచ్చలవిడిగా అయిపోయారండి. ఎవరికి తోచిన వాళ్ళు చేసుకుంటున్నారండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. అప్పుడు మోషే ఏమన్నాడంటే, ఇదిగో ఈ అపవిత్రత పోవాలంటే మీరేం చేయాలి? దేవుడు అపవిత్రతను తొలగిస్తాడు, దేవుడు అపవిత్రత కొట్టేస్తాడు అని దేవుడి మీద పెట్టడం కాదు. ఇది ప్రతి ఒక్కరి మీద ఉండవలసిన గురుతర బాధ్యత. నాకు అదే నచ్చింది. ఈ అపవిత్రత పోవాలంటే దేవుడు వస్తాడు, శుద్ధి చేస్తాడు, దేవుడు వస్తాడు, అపవిత్రత తొలగిస్తాడు, దేవుడు వస్తాడు, ఒక అద్భుతం చేస్తాడు. ఈ పక్కన పెట్టండి, మీ బాధ్యత ఏంటి? ఈ అపవిత్రత తొలగునట్లు మీ అందరూ బాధ్యత తీసుకోవాలి. సమాజం బాగుపడాలంటే, కుటుంబం బాగుపడాలంటే, సంఘం బాగుపడాలంటే, మనం బాగుపడాలంటే ఇది అందరు ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఆ మాట ఉంది చూడండి అక్కడ 26వ వాక్యం. అందుకు మోషే పాళెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా
నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చి. గట్టిగా చప్పట్లు కొట్టండి, సచ్చుదప్పలు కాదు, గట్టిగా కొట్టు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరు వచ్చారంట ఆయన దగ్గరికి? లేవీయులంతా. సరే, ఒక మాట చెప్తే జాగ్రత్తగా వినండి. లేవీయులంతా ఆయన దగ్గరకు వస్తే, మరి లేవీయులంతా ఆయన దగ్గరకు వస్తే లేవీయులలో అపవిత్రత లేదా? మరి లేవీయులు విచ్చలవిడిగా తిరగట్లేదా? తిరగట్లేదు కనుకయే వచ్చారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? యెహోవా పక్షమున ఉన్నవారులారా, యెహోవా పక్షమున ఉన్నవారైతే మీరందరూ ప్రక్కకు రండి, నా ఎదుగు రండి. అప్పుడు లేవీయులందరూ అతని దగ్గరకు వస్తే, జాగ్రత్తగా చదవమ్మా. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని చాలు ఉండమ్మా. మీలో అందరు చెప్పండి, మీలో అంటే ఈ బాధ్యత ప్రతి వాడికి ఉందా? ఉందే. నా దగ్గరకు వచ్చాక ఆయన అంటాడు, అన్నా మీ వాళ్ళకి కొంచెం బాధ్యత నేర్పాలన్నా అన్నాడు నాతో. ఏమి నేర్పాలంట? నా గుండె జల్లుమనింది. ఎందుకంటే నేను అన్ని ఆచి తూచి పట్టించుకుంటుంటాను. నేను వాళ్ళు తిట్టుకొని, లేకపోతే ఇంకొకటన్ని అన్నీ పట్టించుకొని నేను ఇదేంటి అదేంటి అక్కడ ఎందుకు ఉంది ఇక్కడ ఎందుకు ఉంది, వెళ్తున్నాను అనుకో, కాగితం కనబడి నాకు ఇది ఎందుకు ఉందాడా, ఈ కాగితం ఇక్కడ ఉండకూడదే. నాకు నా అలవాటు అది, నేను నేర్చుకునే పద్ధతి అది. నేను ఇంత జాగ్రత్తగా ఇంత పట్టించుకొని ఏంట్రా బాబు అని ఏంటన్నా అన్నా అంటే, ఆ వాటర్ క్యాన్లో వాటర్ అయిపోయినాయన్నా, ఆ వాటర్ క్యాన్లో వాటర్ అయిపోయినాయన్నా, ఆ పక్కన వాటర్ క్యాన్ ఉంది, మరి ఆ వాటర్ క్యాన్లో వాటర్ దాంట్లో ఎవరు పోతారన్నా, మీ వాళ్ళకి కొంచెం మీరు బాధ్యత నడపాలన్నా అన్నాడు. నేను అన్నాను, నీకు లేదా ఆ బాధ్యత? వాటర్ క్యాన్ పెట్టామండి, ఆ దాంట్లో ఫుల్గా నీళ్లు పోసారండి, అది అయిపోతే మరలా పోయడానికని ఇంకొకటి ఏమంటారు దాన్ని, క్యానే కదా, ఆ వాటర్ క్యాన్లు ఒక 2-3 పక్కన పెట్టారండి. ఒక 2-3 వాటర్ క్యాన్లు పక్కన ఉన్నాయి, ఇదేమో క్యాన్ ఫుల్ అయింది, ఇది అయిపోయింది. ఈ క్యాన్ తీసి వాటర్ క్యాన్ దాంట్లో పోయలేడైనా, దానికంట నేనంట మా వాళ్ళకంట ఏమి నేర్పాలంట. మరి ఈయనకేమైనట్టు? అదే సరే, అంత కంప్లైంట్ ఇచ్చేవాడు ఆ వాటర్ క్యాన్ ఎత్తి ఆ నీళ్లు ఆ క్యాన్లో పోస్తుంటే ఆ ఆశీర్వాదం నేను పొందుతానా అతను పొందుతాడా? మీరు చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడాలి. మీరు ఎవరు పొందుతారు? మరి ఆశీర్వాదాలు అతను కావాలంట, పరిచర్య మాత్రం బాధ్యత మాత్రం ఇంకొకరికి ఉండాలంట. ఇదిగో ఇక్కడ దైవజనుడు చెప్తాడు, ఈ అపవిత్రత తొలగాలంటే, ఒక పవిత్రమైన సమాజాన్ని మనం చూడాలంటే, స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చాలాసార్లు చెప్తుంటానండి, ప్రజలలో మార్పు రాకుండా, ప్రజలలో చెప్పండి మార్పు రాకుండా ప్రగతి కనబడదు. పాపం నాయకులు గొంతు దించుకొని అరవని, నాయకులు రాత్రింబావళ్ళు రెక్కల ముక్కలు చేయని, ఎంత కష్టపడినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది నాయకులు వచ్చినా ప్రజలలో మార్పు రాకుండా ప్రగతి మనం చూడలేము. ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? మన దేశం బాగుపడాలంటే మనం మారాలి. మన దేశం వెలిగించబడాలంటే మనం వెలగాలి. మన దేశం సస్యశ్యామలంగా ఉండాలంటే మనము ఫలించాలి. మన దేశ అభివృద్ధి కొరకై మనము కావాలి. నీవు కావాలి. ఎవరుడా నీవు కావాలి. ఎవరుస్తున్నారా నీవు కావాలి. విశ్వాసి నీవు కావాలి. నీవు మారాలి. మనలో ఆ చలనం, మనలో ఆ సంచలనం ప్రారంభమవ్వాలి. మనలో కలగకుండా ఇంకొకరిలో రావాలనుకోవడం ఏంటి? వింటున్నారా నేను చెప్పిన మాట? వాళ్ళ నాన్న మాటిని, వాళ్ళ డాడీ మాటిని ఇట్లాగ అయిపోయాడన్నా, అబ్బా వాళ్ళ మీద దోషేస్తారండి. వాళ్ళేమో నేను సిట్టుగా ఉంటాను బ్రదర్, వీళ్ళ మదరు
వాళ్ళ అమ్మగారు మాట వినేటి అయిపోయాడు కదా. అమ్మగారి మీదనో అయ్యగారి మీదనో వాళ్ళ మీదనో వీళ్ళ మీదనో తోసేయడం కాదు, ప్రతి ఒక్కరి మీద ఉండవలసిన గురుతర బాధ్యత అది. నీ కుటుంబం పవిత్రంగా ఉండాలంటే ఒక్కరు కాదు, ప్రతి వాని మీద, పిల్లల మీద ఉండాలి, భార్య మీద ఉండాలి, భర్త మీద ఉండాలి, ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద ఆ బాధ్యత ఉండాలి. వాళ్ళు మోస్తారు, వీళ్ళు మోస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు కాదు. నాదేముంది సంపాదించేవాడు ఆయనే కదా అని ఆయన ఆమంటే, నాదేముంది ఇంటిని చూసుకోవాల్సింది ఆమె కదా అని ఆయన అంటే, ఆమె కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు, ఆమె కాదు, పిల్లలు కాదు, ఒక్కొక్కరి మీద, ప్రతి వాని మీద ఆ బాధ్యత ఉండాలి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆ వాక్యాన్ని చూడండి, చదవమా వాక్యాన్ని. ఇంకా మీలో ప్రతివాడును, ప్రతివాడు, అందరూ చెప్పండి, ప్రతివాడు. ఆమేన్. ప్రతివాడు ఏం చేయాలంట? తన కత్తిని తన నడుమున కట్టుకొని, అది తన కత్తిని నడుము కట్టుకొని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ఈ ద్వారం దగ్గర నుంచి ద్వారం దగ్గరికి చెప్పండి, వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాని, ప్రతివాడు తన పొరుగువాని చంపవలెనని. అంటే తీర్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఏం అర్థం కాలేదా మీకు చదివితే? ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? మీ ఇంటి దగ్గర నుంచే ప్రారంభం అవ్వాలి. ప్రతివాడు కత్తి చేత పట్టుకొని, మన చదువమ్మా, ప్రతివాడు తన కత్తిని తన నడుమునకు కట్టుకొని, కత్తిని నడుము కట్టుకొని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని. ఉండమ్మా ఉండు, ఎక్కడంట అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? అది మీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. మీకు ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం కాదు. అర్థమవుతుందా? మందైతే ఓ దుబాయ్ దుప్పటేసి కప్పెట్టేస్తాం. మందైతే దుబాయ్ దుప్పటేసి కప్పెట్టా, మా అబ్బాయి అసలు లోట్లో ఏది పెట్టినా కరొకడయ్యా, మా అబ్బాయి చాలా మెత్తనాడు. మరి ఎదుటాళ్ళు అమ్మ రాక్షస అయ్యా. గుడిని గోపురాన్ని దిగమింగి వచ్చినోడికేమో దుబాయ్ దుప్పటి కప్పింది, దుబాయ్ దుప్పటి కప్పాడు, వాళ్ళు గుట్టు బయటకు రానివ్వరు. అదే ఎదుటోళ్ళదైతే మిద్ది మీదకి వెళ్ళి ఉతికి సోపేసి జాడిచ్చి రేపు పొద్దున్న మళ్ళా యూట్యూబ్లో ఏం చేస్తారండి? ఆరాసి జాడిచ్చి ఆరేస్తారండి. మళ్ళీ ఆడదేమో దుప్పటేసి గప్పెట్టేస్తారండి. నీ ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. హల్లెలూయా. పవిత్రత కావాలంటే, పవిత్రత స్థాపించబడాలంటే, పవిత్రుడిగా బ్రతకాలంటే, నీ ఇల్లైనా సమాజమైనా సంఘమైనా ఒక పవిత్రతగా నీవు మార్చుకోవాలి. అది నేను చూడాలి. పవిత్రత కలిగిన వ్యక్తిగా నేను ఉండాలి అని అనుకుంటే మొదటి నీ అంతరంగం దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. అందుకే వాక్యం అంటుంది, మొదటి నీ కంట్లోనున్న అమ్మా దోలాన్ని తీసేసుకోరా నాయన. ముందు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయరా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయి. వాళ్ళెవరినో విమర్శించడం, ఏళ్ళెవరినో విమర్శించడం, వాళ్ళ గురించి చెప్పడం, ఏళ్ళ గురించి చెప్పడం, ఏళ్ళని ఆరేయడం, వాళ్ళని ఆరేయడం, వాళ్ళని ఉతికేయడం, ఏళ్ళని ఉతికేయడం, వాళ్ళని గురించి కంపు, వీళ్ళని గురించి కంపు. ఈ కంపు చెప్పుకునే ఈ ముప్పు నీకు తప్పాలి. మొదట ఇక్కడి నుంచి స్టార్ట్ చేయి. అందుకే మనం తీర్పరులము, అది దేవుని స్థానం. ఇవే హల్లెలూయా. ఆ తీర్పు తీర్చు మనుషుడా, ఒకరోజు నీవు తీర్పులో నిలబడతావని మర్చిపోవద్దు. నీ దగ్గర నుంచి స్టార్ట్ చేయి, ప్రారంభించు. అసలు సంగతి రంగేంటి బయటపడిపోద్ది. హల్లెలూయా. సరే, ఇంకెక్కువ వద్దులేండి, చాలు, టైం అయిపోయింది. నేను చెప్పిన టైము. సరే, ఇంకా ఆ వాక్యం కూడా, మిగతా వాక్యం కూడా చదివేయమ్మా. ప్రతివాడు తన పొరుగువానిని చంపవలనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఎందుకని అంటే ఆ 3,000 మందిలో ఆ అపవిత్రత చోటు చేసుకుని ఉంది.
పైకి కనబడట్లే. హలో, తల పైకి నన్ను చూడండి. నేను యేసు బిడ్డను, భయమే లేదు, ప్రతిరోజు సంతోషమే అని పాడుకుంటున్నారు. చూస్తే ఏమో అసలు ఏమి అపవిత్రత లేని ప్రజలుగా ఉన్నారు. కత్తె చేత పట్టుకొని పాడులోకి వెళితే ఎంతమంది కూలారు అంటే 3000 మందిలో చోటు చేసుకుని ఉన్న అపవిత్రత. నా ప్రియమైన సహోదరులారా, ఆశీర్వదించబడుటకు ఆయన నీవు చేయవలసింది ఆయన నీకు బోధిస్తాడు. ఫలించుటకు ఆయన నీవు చేయవలసిందేంటో నీకు బోధిస్తున్నాడు. పవిత్రపరచబడుటకు నీవు చేయవలసిందేంటో ఆయన నీకు బోధిస్తాడు. ఇంకొక మాట కూడా చెప్పనవద్దా? మరి టైం అయిపోయింది కదా. పర్లేదా? తిట్టుకోరుగా? తిట్టుకోవడం ఏం తిట్టుకుంటారు చూద్దాం. రాజుల రెండవ గ్రంథం త్వరగా 3వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. తవ్వండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి నీడ్, అవసరతలు. 4వది ఏంటంటే అవసరతల కొరకు. చెప్పండి, మీరు చేయవలసినది నేను మీకు బోధించెదను. దేనికి? మొదటిది ఏంటి? ఆశీర్వాదం కొరకు. రెండవది ఏంటి? ఫలించుట కొరకు. మూడవది ఏంటి? పవిత్రత కొరకు. 4వది అవసరతల కొరకు. మీకెవ్వరికి అవసరాలు లేవా? మీరు చెప్పాలన్నా, నాకు మిమ్మల్ని చూస్తే అర్థం కాలా? అవసరత లేనుడు ఎవడన్నా ఉన్నాడండి? ఎవళ్ళేడు. ఎన్ని అవసరాలో, ఎన్ని అక్కర్లో. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఏదో కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. కానీ మీరేం చేస్తారు? ఈ లోయలో చాలా గోతులను తవ్వండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. ఎందుకు ఆమేన్ చెప్పించానంటే, మీ అవసరతలన్నీ తీర్చబడాలి, తొలగిపోవాలి, సమృద్ధి కలగాలి అనంటే ఇక్కడ మీరు చాలా గోతులను త్రవ్వండి. యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా. ఇది ఎవరు చెప్పే మాట? దేవుడు చెప్పే మాట. నీ అవసరతలు తీరడానికి మీరు చేయవలసినదేంటో ఆయన బోధిస్తున్నాడు. మీరేం చేయాలంటే గోతులు తవ్వాలి. ఎవరికి? గోతులు తవ్వి పొలాలు పెట్టాలి. ఎవరికి అంటే గొయ్యి అనేది నిరీక్షణ, విశ్వాసం పెంచుకోవాలి మీ గుండెల్లో. ఆమేన్. ఎప్పుడైతే మీరు ఆ నిరీక్షణ, విశ్వాసాన్ని పెంచుకుంటారో, మీరు నిరీక్షించిన దానిని, విశ్వసించిన దానిని, వర్షం లేకపోయినా, గాలి లేకపోయినా, ఆధారాలు లేకపోయినా ఎట్ట జరుగుతుంది? ఎవరు వస్తారు, ఎవరు ఇస్తారు? ఆధారాలు వద్దు. నీవు విశ్వసించు, నీవు నిరీక్షించు. నీవు విశ్వసించిన దానిని, నిరీక్షించిన దానిని ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు. అంతే. ఆమేన్. నాకు కొంతమంది చెప్తుంటారు, అన్న ప్రతి నెల వాగ్దాన సందేశ కూడికలో పాలు పొంది చెప్పే వాగ్దానం విశ్వసించి ప్రతి నెల దాని నెరవేర్పు నేను చూస్తూనే ఉంటానన్న. నాతో చెప్పిన వాళ్ళు ఉన్నారండి. ఏనాడు ఏ ఒక్క వాగ్దానం కూడా నాలో నెరవేర్చబడలేదు అని నేను చెప్పలేను. ఎందుకంటే నేను విశ్వసిస్తున్నాను కనుక విశ్వసించిన దానిని నేను పొందుకుంటూనే ఉన్నాను. మరి ఈరోజు మీరెందుకు పొందుకోలేకపోతున్నారు? కొందరు విశ్వసించలేక. గొయ్యి తవ్వడం అంటే ఏంటి? ఇప్పుడు వర్షం లేకపోయినా, గాలి లేకపోయినా నీళ్లు నిండిపోతాయి. గుంట తవ్వండి అంటే, ఇప్పుడు ఆ గుంట తవ్వడానికి ఏం కావాలి? పలుగుపారా? విశ్వాసం కావాలి. నేను గుంట తవ్వుతున్నాను, నా దేవుడి గుంటను నింపుతాడు. నేను గొయ్యి తీస్తున్నాను, నిశ్చయముగా నీళ్ళతో నింపుతాడు, నా అవసరం తీరుస్తాడు. అదే ఈ విశ్వాసాన్ని మీరు ఈరోజున డెవలప్ చేసుకోవాలి.
వాక్యాన్ని విశ్వసించండి, వాక్యాన్ని గుండెల్లో దాచుకోండి, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోండి, వాక్యం మీద ఆనుకోండి, వాక్యముతో పెనవేసుకొని బ్రతకండి, వాక్యాన్ని విశ్వసించండి. విశ్వసించిన ఆ వాక్యము ద్వారా నిశ్చయముగా విజయం కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. షోమ్రోన్లో కరువు వచ్చేసింది. దైవజనుడు చెప్పాడు ఆహారం పంచబడుతుందని. అప్పుడు ఒకడు అన్నాడు, ఎట్లా ఒక పంచబడుతుందా? ఓ ఎలాగ పంచబడుతుంది? పంట పడుతుందా? వర్షం పడుతుందా? ఆధారాలు కనబడుతున్నా? అవన్నీ అనవసరం. దేవుని మాటగా చెప్తున్నా, రేపు ఈవేళ కట్టి పెట్టు, మూట కట్టు, పక్కన పెట్టు, మంత్రాలకు చింతకాలు రాలుతాయా? ఏమా చెప్తే కొంచెం ఆధారం ఉండాలి, చెప్తే కొంచెం నమ్మశక్యం కావాలి. ఎలా జరుగుతుంది? మరుసటి రోజు ఆహారం పంచబడుతుంది. ఇతను దేనికి వచ్చాడు? అక్కడికి పెత్తనాలు చేయడానికి వచ్చాడు. పెత్తనాలు చేయడానికి వచ్చాడు. నిలబడి లైన్లో రాడా? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మనిషికి ఒకసారి చెప్పేదే. లైన్లో రమ్మన్నావా? అందరికి ఉన్నాయిలే, కంగారు పడవా. అక్కడే లైన్లో రమ్మంటున్నారా? ఏమ్మా నీకే చెప్పేదే. ఏం ముందు ముందుకు వస్తావంటే లైన్లోకి వెళ్ళమ్మా, లైన్లోకి వెళ్ళా అని ఈయన కర్ర పట్టుకుని పెత్తనాలు చేస్తూ ఇసురు బుసురని నడుస్తుంటే ఆమె తక్కువైంది కాదు. ఉసురు బుసురని అటు ఇటు నడుస్తుంటే కాలు అడ్డం పెట్టింది. ఎప్పుడైతే కాలు అడ్డం పెట్టిందో దాబలు పడ్డాడు. దాబలు పడ్డా వాడు గొంతు మీద పక్కన వచ్చి కాలు పెట్టాడు. ఆడు కాలు పెట్టాడు, వెనకాలోడు వచ్చి నడుము మీద కాలు వేసాడు. పచ్చడ అయ్యాడు. ఎందుకు? దైవజనుడు చెప్పాడు, గోతులు తీయండి, విశ్వసించండి, విశ్వాసాన్ని పెంచుకోండి, నిరీక్షించండి, అద్భుతం జరుగుతుంది. నీ అవసరత తీర్చబడుతుంది, నీ అక్కర తీర్చబడుతుంది. నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నిన్ను విడనాడడు, ఆయన నిన్ను దాటుకొని పోడు. ఆకాశపు కిటికీలు, ఆకాశపు తూమిడి తీస్తే కూడా కుదరదు. పిచ్చోడ ఆధారాల వైపు చూడకు. లేని వాటిని ఉన్నట్లుగా, ఉన్న వాటిని లేనట్లుగా చేయ సామర్థ్యత గల దేవుడు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువా మరి పన్ను కట్టమని అంటున్నారు, మన దగ్గర ఏమో డబ్బులు ఏమి లేవు. ఈ జనాన్ని చూస్తే కడుపు మండిపోతుంది, కానుకలు లెక్కేస్తే ఏమో కడుపు మండిపోతుంది. జనాలు ఓటు వచ్చారు, ఇక్కడ కానుకలే. వాళ్ళేమో పన్ను కట్టమని వచ్చారు, వాళ్ళేమో కరెంటు బిల్లు కట్టమని వచ్చారు. మరి ఏం చేయమంటావు ప్రభు అంటే, ప్రభు అన్నాడు, ఎంత అంట పన్ను ఎంత కట్టాలంట? అమ్మా ఎంత? సొలొమోను వచ్చిందా? గట్టిగా చెప్పండి. మరి ఓ పని చేయి, గాలం తీసుకుని వెళ్ళి సముద్రంలో ఏయ్, ఒక చేప పడుతుంది. పేతురు ఏమనాలి అప్పుడు? ఏంటి ప్రభువా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు తుంచి పంచి జనం పంచి పెట్టాం, ఈ చిన్న అద్భుతం కూడా చేయలేవా? ఇప్పుడు పేతురికి విశ్వాసం కలగాలి. ఏమని? నేను వెళ్తా, ఆయన చెప్పినట్లుగా నేను వెళ్ళి చేస్తే తీరుతుంది, అవసరం తీర్చబడుతుంది, అక్కడ తీర్చబడుతుంది. నేను ఒక్కటే చెప్తాను, నీవు ఈ రాత్రి విశ్వసించగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీ బ్రతుకులు అద్భుతం చేస్తాడంతే. అది ఏ కార్యమైనా నా దేవుడు సఫలం చేయుగాక, నా దేవుడు పరిష్కారం చూపించునుగాక, నా దేవుడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చి సాక్షిగా నిలబెట్టునుగాక. చేపబడిందంట. ఆమేన్. గంప నిండా చేపలు పడితే, గంప నిండా మేము అదేంటది సాల్మన్ పీటర్ ఫిషే కదా, ఏమ్మా పీటర్ ఫిషే కదా. ఎరుసలేంకి వెళితే పీటర్ ఫిష్ అని ఒక హోటల్కి వెళ్ళి తీసుకెళ్ళి తినిపించారు. పీటర్ ఫిష్ ఎంత ఉంటుంది? పీటర్ ఎంతేనా? ఇదిగో ఎంత ఉంటుంది? దేవుడి దేవల ఫుల్గా ఏమంటారు దాన్ని, ఒలివ్ నూనె వేసి ఫ్రై చేసి ఇచ్చారు. ఇంత ఒక్కొక్కరికి ఒక చేప, రొట్లు, ఎవరి రొట్లు తినమన్నారు.
ఆ హోటల్ ఏం చెప్పాడు, మీరు ఎంతమంది టీము? 48 మంది అండి. ఈ 48 మందిలో ఎవరికో ఒకరికి ఒక చేపలో షెకేలు ఉంటుంది, చూసుకోమన్నాడు. నిజం, ఎవరికో ఒకరికి ఒక షెకేలు వస్తుంది. ఆ షెకేలు కనుక ఏ చేపలో ఉందో ఆ చేప ఎవరికి వస్తుందో వాళ్ళకి ప్రైజ్ కూడా ఇస్తామన్నారు. ఇక మనోళ్ళు చేప ఇచ్చి ఇవ్వకముని ప్రార్థన కూడా చేసుకోవాలి, ముందు దాన్ని పొట్ట చీల్చారు. దేవుల 48 మందిలో ఒక్కరికి కూడా రాల. మనకెందుకు వస్తాయి అట్లాంటి దరిద్రములు చెప్పు? ఆడు పబ్లిసిటీ కొరకు అటు చెప్పాడు మొన్న ఎరుసలేంలో. ఒక్కొక్కరు తినట్లా, గోకి చూస్తున్నారు దాన్ని. మరి తినండి అంటే నన్ను షెకేలేమో దొరుకుతుంది. మరి యేసు ప్రభు చెప్పిన దాంట్లో పేతురు అట్లాగా వాళ్ళ నిండబట్టి ఏ చేపలో షెకేలు ఎతికాడా? లే, సూటిగా స్ట్రైట్ పడడం ఒకే చేపే. ఆ చేప తీస్తే నోట్లో ఆ చేప ఎవరి దగ్గర కొట్టేసిందో ఆ షెకేలు ఏమో. కట్టేపో, నీకు ఒక అరషెకలు నాకు ఒక అరషెకలు కట్టేయి, మనం ఎందుకు వాళ్ళ దగ్గర అప్పు ఉండాలి, కట్టేపో. స్తోత్రం. మన దేవుడు మనల్ని దర్జాగా బ్రతకమని చెప్తాడండి. ఆమేన్. తల దించుకొని తల వంపులతో సమాధానం చెప్పాలి. అట్లా బ్రతకనివ్వడు, అలాగ బ్రతకమని చెప్పడు. నీ తల పైకెత్తే దేవుడు, నిన్ను గణపరిచే దేవుడు, నిన్ను హెచ్చించే దేవుడు. ఇదిగో నీవు చేయవలసిన దానిని ఆయన నీకు బోధిస్తున్నాడు. ఏమిలే, లోయలో గోతులు తీయండి, విశ్వసించండి, నిరీక్షించండి, నమ్మకం పెట్టుకోండి, ఆధారపడండి, ఆనుకోండి. అయినా ఇదిగో ఈ సమస్య నీ చేతికి అప్పగిస్తున్నాను, నీవు చేయగలవని విశ్వసిస్తున్నాను. లేకండి అందరు లేచి నిలబడండి. ఒక్క 5 నిమిషాలు నేను మీతో ఏం మాట్లాడను, మీరు ఎట్లాగా ప్రార్థన చేసి విశ్వసించి మీకున్నది ఏంటో ప్రభుకు మీరు అప్పగించేసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. గతించిన 9 మాసములు నీ కృపలో మమ్మల్ని దాచి భద్రపరిచి ఈ 10వ నెల మొదటి దినం వాగ్దాన సందేశ కూడికలో మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో నిలిపినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి వేళ మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామాన్ని కనపరచుటకు, మీ వాగ్దానాన్ని పొందుకొని ధైర్యంగా అడుగు ముందుకు వేయుటకు మీరు మాకు ఇచ్చిన భాగ్యం కొరకై నీకు స్తోత్రం. నీవు చేయవలసినది నేను నీకు బోధించదను అని సెలవిచ్చావు. అవును తండ్రి, మా బ్రతుకులలో ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో కృంగిపోతూ కలవరపడిపోతూ ఇటువటు పరిగెత్తుతున్నటువంటి ఈ సమయంలో మీరు మా కొరకై వాగ్దానం చేసినందుకు నీకు స్తోత్రం. ఆశీర్వదించబడుట కొరకు, అభివృద్ధి పొందుట కొరకు, పరిశుద్ధత పవిత్రత కలుగుట కొరకు, మా అవసరతలన్నీ తీర్చబడుటకు మేమేం చేయాలో మీరు మాకు బోధించడానికి దిగి వచ్చినందుకు ఆయనకి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ సన్నిధిలో మేము నిందారహితంగా బ్రతకటకు మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి నీకు స్తోత్రం. నాయన, బీడు బారినటువంటి భూములను మేము దున్ని విత్తనము వేయగలిగే కృప మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని మేమే ప్రతిష్ఠించుకొని మాలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని ప్రభు సరిచేసుకోవడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. విశ్వాసముతో నిరీక్షణతో ప్రభు నీ సన్నిధిలో మేము నిలిచి మా యొక్క ప్రతి అవసరత మీ మహిమ ఐశ్వర్యములో తీర్చబడినట్లుగా కృప చూపించండి. ఆ విశ్వాసం వలన ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. నైనా మిమ్మల్ని నమ్మలేక ఆధారము లేకుండా కూడా నిరీక్షించటం మాకు చేతగాకే ఎన్నో ప్రభు తండ్రి అవసరతలు తీర్చబడట్లేదు. మా పితరులు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మగలిగారు ప్రభు. అలాంటి కృప ఇక్కడ నిలిచి ఉన్న ప్రతి ఒక్కరికి కలుగునుగాక. నిశ్చయంగా ఈ దినమే మీరు కార్యాలు ప్రారంభించినందుకు ఆయనకి స్తోత్రం. నిబిడలు ఏ అవసరతతో వచ్చారో, ఆర్థిక అవసరమో, అనారోగ్య పరిస్థితితో, మరి ఇంక ఏ అవసరమో, సమాధానం లేక ఏ పరిస్థితిలో నీ సన్నిధికి వచ్చినా నిశ్చయంగా నిబిడల యొక్క ప్రతి అవసరత తీర్చబడ్డకు గొప్ప విశ్వాసము నిరీక్షణ మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దానాన్ని మా హృదయంలో స్థిరపరచుకొని వాగ్దానపూర్వకంగా అడుగు ముందుకు వేసి మీరు బోధించిన ప్రకారంగా నడిచి దీవించబొట్టకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ కుమారుని ఇంతవరకు మీరు బలపరిచి అభిషేకించి వాడుకున్నందుకై స్తోత్రం. చేరి వచ్చిన బిడ్డలను కూడా దీవించండి. వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి బిడ్డకు ప్రభు గొప్ప దీవెన కలుగునుగాక.
ఈ నెలంతయు వారి చేతి పనులు దీవించబడునుగాక, వ్యాపారాలు దీవించబడునుగాక, ఉద్యోగ స్థలాల్లో నిబిడలు దీవించబడుదురుగాక, ఆర్థిక సమృద్ధి కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, కుటుంబాల్లో సమాధానము కలుగునుగాక. ఎల్లప్పుడూ నిత్యము నిబిడలకి మీరు తోడై ఈ నెలంతయు దీవెనకరంగా బ్రతకడానికి కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపించుకుంటూ కృపాక్షేమములతో నిబిడలు నడిపించమని యేసు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందలి అన్యోన్యమైన సమాధానం, సంతోషం, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల కుడి పరిశుద్ధులకును ఈ కూడికలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.